శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడుపుతారో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది చాలా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. హిల్ టు పాలసీపై అసెంబ్లీలో చర్చకు రేవంత్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు ఏలేటి. శీతాకాల సమావేశాలు రేపు 29 నుంచి ప్రారంభమవుతున్నట్టుగా నోటిఫికేషన్ రావడం, మరి గతంలో కూడా మాన్సూన్ సెషన్స్ కేవలం ఒకే రోజు సెషన్స్ నడిపినటువంటి ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. పార్లమెంటరీ ప్రొసీజర్స్ కనీసం 100 రోజులు అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని, అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రొసీజర్స్ తుంగలో దొక్కి అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ని ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా, ఏ అంశం కూడా చర్చకు రాకుండా మరి పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ని తుంగలో తొక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశము ఎన్ని రోజులు సమావేశపరుస్తారు దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ని వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసిండ్రు. మరి ఈరోజు 29కి మొదలుపెట్టి మళ్ళీ 30, 31 ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కన్నా ఎక్కువ పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, రైతు సమస్యలు ఉన్నాయి.